ధరణి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఎంపీ ఎన్నికల తర్వాత ఫస్ట్ టైం ధరణి కమిటీతో ప్రభుత్వం సమావేశమవుతోంది. ధరణిలో ఉన్న సమస్యల్ని ఇప్పటికే ఆ కమిటీ గుర్తించింది. ఇవాళ సమస్యల పరిష్కారంపై చర్చించే అవకాశం ఉంది. 1,00,000కు పైగా పెండింగ్ అప్లికేషన్ల సమస్యలకు కమిటీ పరిష్కార మార్గం చూపింది. మిగతా పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై చర్చించే ఛాన్స్ ఉంది. ధరణి కమిటీ మీటింగ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, ధరణి కమిటీ ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు భేటీ కాబోతోంది. ఏంటి ఇవాళ ఇంపార్టెన్స్? ఎంపీ ఎలక్షన్ తర్వాత మీరు అన్నట్లు మొదటిసారిగా ఇవాళ సచివాలయంలో ధరణి కమిటీ భేటీ కాబోతుంది. ఈ భేటీలో ప్రధానంగా ఇప్పటి వరకు అంటే ఎలక్షన్ కంటే ముందును 3-4 సార్లు వరుసగా 3-4 సార్లు ఈ ధరణి కమిటీ భేటీ అయింది. ఆ తర్వాత ఏదైతే ఈ భూ సమస్యల మీద అనుభవం ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులతో కొంతమందితో ప్రత్యేకంగా సమావేశమైంది. ఆ తర్వాత ప్రజలలో కూడా కొన్ని గ్రామాలలో తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మెయిన్గా ఈ ధరణి సమస్య విషయంలో ఎట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారనే దానిపైన ప్రత్యేకంగా విలేజ్లకు వెళ్ళి కూడా ఈ ధరణి కమిటీ ప్రజల నుంచి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నది. సో ఇట్లా ఈపాటికే ఇట్లాంటి సమస్యల మీద తర్వాత రైతుల నుంచి వాళ్ళ అభిప్రాయాలు, ఆ తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పెండింగ్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో దాదాపు 2 లక్షలకు పైగా ఈ పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఇందులో ఈ ధరణి కమిటీని వేసిన తర్వాత ఇప్పటికే దాదాపు 1,00,000కు పైగా ఈ అప్లికేషన్లకు వాటికి సొల్యూషన్ అనేది ఈ ధరణి కమిటీ చూయించింది. సో ఇట్లా ఎలక్షన్ కంటే ముందు వీటన్నిటి మీద కమిటీ పనిచేసింది. తర్వాత ఈ ధరణి కమిటీలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి లోపాలు ఉన్నాయి, వాటిని ఎట్లా రెక్టిఫై చేయొచ్చు, తాత్కాలికంగా ఇప్పటికిప్పుడు అంటే వీటిని చేసే ఇప్పటికిప్పుడు ఇందులో సొల్యూషన్ చూపించేటివి ఏమేమి ఉన్నాయి, సో దీర్ఘకాలికంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయన్న దానిపైన ఇప్పటికే ఈ ధరణి కమిటీ ఒక అంచనాకు వచ్చింది. ఆ సమస్యలను కూడా గుర్తించింది. సో ఇవల్ల భేటీ అవుతున్నటువంటి ఈ ధరణి కమిటీలో ప్రధానంగా ఈ సమస్యలను మనం ఎట్లా అధిగమించవచ్చు, ఎట్లా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అనే దానిపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఇంకా పెండింగ్ ఉన్నటువంటి అప్లికేషన్లకు సంబంధించి కూడా ఇంకా ఆ పెండింగ్లో ఉన్నటువంటి అప్లికేషన్కి సంబంధించి అవి ఏ సమస్యలు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కువగా మేజర్గా ఈ దరఖాస్తులు వచ్చాయి, రైతులు ఎలాంటి సమస్యల మీద ఈ అప్లికేషన్స్ పెట్టుకున్నారు దానిపైన చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఆ కలెక్టర్లు గతంలో కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో కూడా ప్రత్యేకంగా సమావేశమైనటువంటి ఈ ధరణి కమిటీ ఇవాళ దానికి సంబంధించి కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు కొన్ని సూచనలు కూడా చేశారు ఈ ధరణి కమిటీకి. గతంలో కొన్ని భూ సమస్యల మీద వాళ్ళు ఎట్లా పనిచేశారో వాటిని ఎట్లా మనం ఈ పరిష్కార మార్గం కావాలంటే ఏం చేయాలి అనే దానిపైన వాళ్ళు కొన్ని సూచనలు ఇచ్చారు. సో ఆ సూచనలకు సంబంధించి కూడా ఇవాళ ఈ ధరణి కమిటీ చర్చించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ధరణిలో ఈ నిషేధిత జాబితాలో కొన్ని భూములు పెట్టారు, 2 రకాల నిషేధిత జాబితాలు పెట్టారు. ఒక నిషేధిత జాబితాల నుంచి వాటిని తీయడానికి లేదు, సో వాటిని ఇంకొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు. కానీ అందులోనే మరొకటి నిషేధిత జాబితాను క్రియేట్ చేసి అందులో కొన్ని భూములను దాంట్లో చేర్చి అందులో ఉన్నటువంటి భూములన్నిటిని కూడా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ హాయంలో ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి రాజకీయ నేతలు వాళ్ళ పేర్ల మీద అక్రమంగా ఈ పట్టాలు చేసుకున్నారనేది కూడా ఈ ధరణి కమిటీ కొన్ని నిజాలను బయటపెట్టింది, కొంతమంది పేర్లను కూడా బయటపెట్టింది. సో వీటితో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. సో వాటన్నింటి కూడా బయట పెడతాము. వాటన్నింటిని కూడా నిజమైనటువంటి రైతులు ఎవరైతే ఉంటారో, ఎవరెవరి రైతులు, ఎంతమంది రైతులు తమకు అన్యాయం జరిగింది, ఈ ధరణి ఫోటోలు వచ్చిన తర్వాత ఉన్న భూమి కూడా పోయింది అని చెప్పేసి ఎంతమంది అంటున్నారు. సో ఇప్పటికి కూడా ఇంకా దాని మీద పోరాడుతూ ఉన్నటువంటి రైతులు ఎవరెవరు ఉన్నారు, ఇట్లా వీళ్ళందరినీ గుర్తించి సో అక్రమంగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా ఏం చేయాలి, ఎందుకు వీళ్ళు అక్రమంగా చేసుకోవాల్సి వచ్చింది, ఈ నిషేధిత జాబితాలో పెట్టాల్సిన అవసరం లేని భూములను కూడా ఎందుకు ఈ నిషేధిత జాబితాలో పెట్టారు అనే దానిపైన ఓవరాల్గా ఇవాళ చర్చించే అవకాశం అయితే ఉన్నది. సో దీంతోపాటు ఇక ఇప్పటికే దాదాపు 2 నెలలు అవుతుంది ఈ ధరణి కమిటీ కంటిన్యూగా అప్పుడప్పుడు సమావేశాలు అవుతూ ఈ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి దాని మీద చర్చిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి కూడా ఏం చేయాలనే దానిపైన అప్పుడప్పుడు వెళ్ళి అప్డేట్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇవాళ నిర్వహించే ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఈ ధరణిలో ఓవరాల్గా ఎన్ని లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఆ సమస్యలను మనం ఎట్లా పరిశీలించే అవకాశం ఉంటుంది, వాటికి ఎట్లా సొల్యూషన్ చూపించే అవకాశం ఉంటుంది. సో దీనిపైనే మేజర్గా చర్చించే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ హయాంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడి నుంచి ధరణి కమిటీ వేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది రైతులు గ్రామాల నుంచి వచ్చి డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చి CCLAలో వాళ్ళకు జరిగినటువంటి
అన్యాయానికి సంబంధించి వాళ్ళు దరఖాస్తు చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా మరి ఏం చేయాలి? ఇప్పటికే చాలా దరఖాస్తులు సీసీఎల్లో డైరెక్ట్గా వచ్చాయి కాబట్టి ఈ ధరణి కమిటీకి వచ్చినటువంటి దరఖాస్తుల విషయంలో ఏం చేయాలి? గతంలో బీఆర్ఎస్ హాయంలో వచ్చినటువంటి అప్లికేషన్లు కొన్ని సొల్యూషన్ వచ్చింది కాబట్టి మిగతా వాటికి కూడా ఏం చేయాలి? సో ఇట్లా వీటన్నిటికి సంబంధించి కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉంటుంది. వీలైనంత తొందరలో ఈ ధరణి కమిటీ గుర్తించినటువంటి సమస్యలు, తర్వాత ఏమేమి ఈ ధరణి లోపాలను ఎట్లా మనం అధిగమించవచ్చు, సో ఇందులో ఏమేమి ఉన్నాయి, వీటిని ఇంకా మార్పులు చేర్పులు ధరణి కమిటీకి సంబంధించి కూడా ఈ వెబ్ పోర్టల్లో ఎలాంటి మార్పులు చేయొచ్చు, సో ఇట్లా ఓవరాల్గా దీని మీదనే ఇవాళ చర్చించే అవకాశం ఉంటుంది. చర్చించిన తర్వాత వీలైనంత తొందరలో ఈ నెల ఎండింగు లేదంటే వచ్చే నెల మొదటి వారంలో ధరణి కమిటీ ఒక టోటల్గా ఈ ధరణికి సంబంధించిన లోపాలు, వాటిని ఎట్లా పరిష్కరించాలి, ఇంకా దీర్ఘకాలికంగా ఏ సమస్యలు ఉంటాయి, వాటిని ఎట్లా పరిష్కరించే అవకాశం ఉంటుంది, వాటికి ఎట్లా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అనే దానిపైన ఓవరాల్గా వీళ్ళు చర్చించి వచ్చే నెల మొదటి వారంలో పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇప్పటికే ధరణి కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా చెప్పారు, గ్రామాలలో కూడా మళ్ళీ వెళ్తాము, గ్రామాలలో ఎక్కడెక్కడ మేజర్గా ఉన్నటువంటి సమస్యలను గుర్తించి అక్కడే పరిష్కరించే విధంగా ఒక ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తామని కూడా చెప్పారు. కాబట్టి సో ఈ 15-20 రోజులలో అవసరమైతే మళ్ళీ గ్రామాలలోకి వెళ్ళి గ్రామాల వారీగా కొన్ని గ్రామాలను ఐడెంటిఫై చేసి అక్కడే దగ్గరుండి గ్రామ పంచాయతీ దగ్గరనే వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా కూడా ముందుకెళ్తామన్నారు. కాబట్టి ఓవరాల్గా దీనికి సంబంధించి కూడా ఇవాళ నిర్వహించే ఈ కమిటీలో చర్చించే అవకాశం అయితే ఉంటుంది. సౌజన్యం.